హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను బాంబే రవ్వతో టేస్టీగా చిన్నపిల్లలకు నచ్చే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. దానికి కావాల్సింది 1 కప్పు బాంబే రవ్వ, సూజీ. 1 కప్పు రవ్వ తీసుకొని అందులో 1/2 కప్పు అటుకులు. మందపు అటుకులైనా పర్వాలేదు, పల్చటి అటుకులైనా పర్వాలేదు, అటుకులు అయితే తీసుకోవాలి. తీసుకొని 1 కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగు, 3/4 కప్పు అనుకోండి, 3/4 కప్పు పెరుగు తీసుకొని ఇవి మంచిగా కలిపేయాలి. కలిపేసి కొంచెం వాటర్ పోసి కలపాలి. ఒక కప్పు వాటర్ తీసుకొని పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇవి వేసి మంచిగా కలిపేసి ఒక 20 నిమిషాల పాటు అలా పెట్టేయాలి. 20 నిమిషాల పాటు అలా పెట్టేస్తే కొంచెం పిండి కొంచెం పులిసినట్టుగా అవుతుంది. అప్పుడు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మొత్తం అది పెరుగు అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మంచిగా కప్పేసి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. పిల్లలకు ఎప్పుడు టిఫిన్లు తిని బోరు కొడుతున్నప్పుడు ఇట్లాంటిది చేస్తే వాళ్ళు ఈజీగా తింటారు. చూడండి, ఇప్పుడు వీటితోటి 20 నిమిషాల తర్వాత చూస్తే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోస్తున్నాను. టేబుల్ స్పూన్ అంతా ఆయిల్, ఇంకా టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఇది సోడా అండి, మనం టేస్ట్కి వాడతాం కదా వంట సోడా, అది ఎంత కొంచెం 2 చిటికెళ్ళంత. ఇంగువ కూడా 1 చిటికెడ కంటే కొంచెం ఎక్కువ ఇంగువ వేసేసి కొంచెం మంచిగా కలిపేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చూపిస్తాను. ఇది మంచి టేస్ట్, పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటున్నారు. ఇట్లాంటి టిఫిన్స్ చేసి పెడితే సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి. కొంచెం 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, వేసేసి ఒకసారి కలపాలి. కొంచెం పచ్చిమిరపకాయ 1 సగం వేసాను, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు చేసి వేసిన కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసి ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇట్లా చూడండి, మొత్తం ఇట్లా మంచిగా కలిపేసి ఒక కడాయి లాంటిదైనా ఏదైనా ఒక ప్లేట్ లాంటిదైనా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసేసి ఇది మొత్తం ఇందులో వేసి కొంచెం ఇట్లా వెడల్పు చేసేయాలి. ఒక ప్యాన్ తీసుకొని వేడి చేయాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి ఇప్పుడు మనం ఈ వేసిన మిశ్రమం అంతా ఒక కడాయి మీదనే పెట్టేయాలి. అది రొట్టె పేలం మందపాటిది తీసుకొని అది పెట్టేసి ఈ కడాయి అందులో పెట్టేసి దాని మీద మూత పెట్టేయాలి. ఒక చిన్న మంట మీద ఒక 15-20 మినిట్స్ ఇట్లా మనం చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉడికిపోయింది. దానికి అంటలే కదా, చెంచాకి అంటకుంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. కొంచెం చల్లారాక తీసి సర్వ్ చేయటం పిల్లలకి. దీన్ని డోక్లా అంటారు. ఎక్కువ శాతం హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతుంది. ఇది చిన్నగా ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కాట్లు పెట్టేసి ఇప్పుడు చట్నీ అండి, మన మామూలుగా నార్మల్గా పల్లీ చట్నీ కూడా తినొచ్చు. ఇందులో వేరేది మామూలుగా టమాటా
లాంటిది కూడా చేసుకొని తినవచ్చు. నేను చూపిస్తా ఇప్పుడు. చూడండి, ఒక 3 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ వేసి మంచిగా గ్రైండ్ చేశాను. అంతే, గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది చట్నీ. ఇవి మనం చేసుకున్నవి మొత్తం తీసి ఓ ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇట్లా మన కేక్ ముక్కల్లాగా వెళ్తుంటుంది అన్నట్టు. కేక్ ముక్కల్లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం చేసిన చట్నీలో చూడండి ఎంత సాఫ్ట్గా అయింది, మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీతో తినొచ్చు, లేకపోతే మామూలుగా పల్లి చట్నీతో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒక పిల్లలకు వెరైటీ టిఫిన్ లాగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.